ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు ఈడీ అధికారులు. ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లు తెలుస్తోంది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, లిక్కర్ స్కామ్ లో కవితకి ఇప్పుడే ఆమెకు బెయిల్ మంజూరై బయటికి వస్తే మాత్రం కేసు మీద ప్రభావం పడుతుందంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ వాదనలు అయితే వినిపించారు. ఇప్పటికే ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో ఆ కస్టడీ ముగిసిన నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరఫున ఉన్నటువంటి వాదనలన్నింటినీ కూడా వినిపించినటువంటి అధికారులు తమ వాదనలలో కొంత కీలకమైనటువంటి వర్షన్నే వినిపించారని చెప్పవచ్చు. ఎందుకంటే కేసుకు సంబంధించి ఇంకా కూడా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే దర్యాప్తు ప్రాసెస్ లో ఉండగా ఇప్పుడు కవిత బయటికి వస్తే అంటే బెయిల్ మీద బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పిన నేపథ్యంలోనే తీర్పునంతటిని రిజర్వ్ చేసిన అంటే కవిత తరపున వాదనలు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున వాదనలు రెండు వైపుల వాదనలు విన్నటువంటి ధర్మాసనము తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఇంకా ఎటువంటి తీర్పును ఇవ్వబోతుంది, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేయడము, ఆ పిటిషన్ కి సంబంధించి కూడా ఇంకా ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ కూడా ముగిస్తున్న నేపథ్యంలోనే ఇంకా మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ విధించబోతున్నారా లేకపోతే కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ బెయిల్ పిటిషన్ ఆధారంగా ఆమెకు బెయిల్ మంజూరు చేయబోతున్నారు. ఈ రెండింటికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండు వైపుల వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది రౌస్ అవెన్యూ కోర్టు అనేది మాత్రం చూడాలి. ఈ రోజు సాయంత్రానికి కానీ లేకపోతే ఎల్లుండి వరకు కానీ తీర్పునైతే ప్రకటించే అవకాశం ఉంది. కవితకు కనుక డెఫినెట్ గా బెయిల్ మంజూరైతే మాత్రం ఆమె వెంటనే జైలు నుంచి అయితే విడుదలవుతారు. ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాదించినటువంటి వాదనలతో కోర్టు ఏకీభవిస్తే మాత్రము మరికొన్ని రోజుల పాటు కవిత జైల్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ మధు. ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలోనే కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోరారు.
ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకి జ్యుడిషియల్ కస్టడీ ముగిసినట్లు తెలుస్తుంది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోరారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఈడీ అధికారులు అడిగినట్టుగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు కొద్దిసేపటి తీర్పు వెలువరించింది. కవిత పలు దఫాలుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. తనకు బెయిల్ ఇవ్వాలి, తన చిన్న కుమారునికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీడి దగ్గర ఉండి అతన్ని ఎగ్జామ్స్ రాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు బెయిల్ కావాలని ఆమె ఇటీవల కోరినప్పటికీ కూడా ఆమె బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించి ఇవాళ ఈడీ అధికారులు అడిగినట్టుగా మరో 14 రోజులు ఆమె కస్టడీకి ఇచ్చారు. ఆ కస్టడీలో ఈడీ అధికారులు మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అది ఎలా జరిగింది, ఏంటి, ప్రధాన సూత్రధారి మీరే అంటూ కూడా వివిధ వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా గతంలో అరెస్ట్ అయిన వారు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఈడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సిబిఐ కూడా కవితను విచారించాలి, అదేవిధంగా సిఆర్ జైల్లోనే ఆమెను విచారించాలంటూ కూడా వారొక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా ఓకే అయింది కాబట్టి కవిత చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. ఆమె ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు లేవంటూ ఆ ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు మరింత వాటికి బలం చేకూరుస్తుంది. మరో 14 రోజులు కవిత ఈడీ అధికారుల కస్టడీలో ఉండబోతుంది. ఆ కస్టడీలో ఈడీ అధికారులను ప్రశ్నించి మరిన్ని అంశాలు రాబట్టిన తర్వాత పూర్తిస్థాయి విచారణ అనేది దీంట్లో కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.